నరేంద్ర మోదీ ప్రభుత్వ పనితీరు అద్భుతంగా ఉందని తాజా సర్వే ఒకటి తేల్చి చెప్పింది. అభివృద్ధి అజెండాను నరేంద్ర మోదీ ముందుకు తీసుకువెళ్తున్నారని తీరు బేషుగ్గా ఉందని మెజారిటీ ప్రజలు అభిప్రాయపడ్డారు. అయితే సంఘ్ పరివార్తో మాత్రం తలనొప్పులు తప్పవని సర్వే హెచ్చరించింది. సంఘ్ పరివార్ పెద్దల వైఖరి అభివృద్ధిపై దుష్ప్రభావాన్ని చూపే ప్రమాదం ఉందని సర్వేజన్లు హెచ్చరిస్తున్నారు. దేశంలోని 8 ప్రధాన నగరాలు ఇచ్చారు. ఈ సర్వేపై చర్చలో పాల్గొనేందుకు మనతో ప్రముఖ విశ్లేషకులు లక్ష్మీనారాయణ ఉన్నారు. అలాగే భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు ఇంద్రసేనారెడ్డి గారు స్టూడియోలో ఉన్నారు. మనతో ప్రముఖ సామాజికవేత్త ప్రొఫెసర్ కంచా ఐలయ్య కూడా హైదరాబాద్ నుంచి జాయిన్ అవుతారు. మనతో ఈ చర్చలో కాంగ్రెస్ నాయకులు మస్తాన్ వలి గుంటూరు నుంచి లైవ్లో అందుబాటులో ఉంటారు. ఈ చర్చ ప్రారంభించే ముందు సర్వేజన్లు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం పనితీరు భేషుగా ఉందని మెజారిటీ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అభివృద్ధి అజెండాను అమలు చేయడంలో మోదీ దూసుకుపోతుంటే సంఘ్ పరివార్ పెద్దల వైఖరి మాత్రం అభివృద్ధి అజెండాకు తలనొప్పులు తెచ్చిపెడుతోందని ప్రధాన నగరవాసులు అంటున్నారు. ఈ 7 నెలల మోదీ పాలన మెజారిటీ ప్రజల నుంచి మంచి మార్కులే వేశారు ప్రజలు. ప్రముఖ ఆంగ్ల దినపత్రిక దేశంలోని 8 నగరాల్లో సర్వే నిర్వహించింది. ఢిల్లీ, ముంబై, కోల్కతా, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, అహ్మదాబాద్, పూణే నగరాల్లో ఈ సర్వే జరిగింది. సర్వేలో పాల్గొన్న వారిలో మెజారిటీ ప్రజలు మోదీ హవా ఏమాత్రం తగ్గలేదని నిరూపించారు. మోదీ ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తారన్న ప్రశ్నకు 68% మంది అభివృద్ధి ఎజెండాని బదులిచ్చారు. 14% మంది మాత్రం హిందుత్వ నినాదాన్ని ప్రోత్సహించాలని సూచించారు. మోదీ ప్రభుత్వం ఏర్పాటైన కొత్తలో ఏ అంచనాలున్నాయో ఇప్పటికీ అవే అంచనాలు ఉన్నాయని 77% మంది పేర్కొన్నారు. 18% మంది మాత్రం ఇప్పుడు అంతగా అంచనాలు లేవని అన్నారు. మోదీ చొరవతో ప్రారంభమైన కార్యక్రమాల్లో స్వచ్ఛ భారత్ బాగా నచ్చిందని 56% మంది అభిప్రాయపడ్డారు. మోదీ విదేశీ విధానంలో చూపిన చొరవ చాలా బాగుందని 32% మంది ఓటేయగా 50% మంది బాగుందని అన్నారు. 14% మంది యావరేజ్గా ఉందని అభిప్రాయపడగా కేవలం 4% మంది మాత్రం అధ్వానంగా ఉందన్నారు. విదేశాల నుంచి నల్ల డబ్బును తెప్పిస్తామంటూ ఎన్నికల్లో ఇచ్చిన మాటకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని 42% మంది విశ్వాసం వ్యక్తం చేయగా నల్ల డబ్బును వెనక్కి తీసుకువచ్చేందుకు మోదీ మంచి ప్రయత్నమే చేస్తున్నారని 32% మంది అన్నారు. ఇక 21% మంది మాత్రం ఎన్నికల హామీని మోదీ ప్రభుత్వం అమలు చేయడం లేదని విమర్శించారు. మోదీ అధికారంలోకి వచ్చాక దేశంలో అవినీతి తగ్గిందని 40% మంది అభిప్రాయపడితే ఎలాంటి మార్పు లేదని 45% మంది అన్నారు. 8% మంది మోదీ వచ్చాక అవినీతి పెరిగిందన్నారు. అభివృద్ధి ఎజెండాను ఆర్థికాభివృద్ధిని మోదీ ప్రభుత్వం సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తోందని మెజారిటీ ప్రజలు అభిప్రాయపడ్డారు. అయితే మోదీ ప్రభుత్వానికి ఓ తలనొప్పి కూడా ఉందన్నది మెజారిటీ ప్రజల అభిప్రాయం. సంఘ్ పరివార్ పెద్దల వివాదాస్పద వ్యాఖ్యలు, చర్యలు మోదీ అభివృద్ధి ఎజెండాను దెబ్బతీస్తున్నాయని 62% మంది ఆందోళన వ్యక్తం చేశారు. 25% మంది మాత్రం సంఘ్ పరివార్ నేతల వ్యవహారం వల్ల ఎలాంటి ప్రభావం ఉండదని అన్నారు. అయితే సంఘ్ పరివార్ పెద్దలను నియంత్రించడంలో మాత్రం నరేంద్ర మోదీ మంచి చొరవ తీసుకొని సమర్థవంతంగా వారిని అదుపులో ఉంచే ప్రయత్నం చేస్తున్నారని 36% మంది అభిప్రాయపడితే మరో 36% మంది సంఘ్ పరివార్ను మోదీ ప్రభుత్వమే ప్రోత్సహిస్తోందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. మొత్తానికి 7 నెలల నరేంద్ర మోదీ పరిపాలనకు మెజారిటీ ప్రజలు మంచి మార్కులే వేశారు. సంఘ్ పరివార్ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలన్న హెచ్చరికను జారీ చేశారు. పొలిటికల్ డెస్క్, సాక్షి న్యూస్. దేశంలోని ఒక జాతీయ దినపత్రిక, ప్రముఖ ఆంగ్ల పత్రిక నిర్వహించిన సర్వే 7 మాసాల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలన మీద నిర్వహించిన సర్వే 8 నగరాల్లో జరిగింది. ఇది 8 ప్రధాన నగరాలు: ఢిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, పూణే, అహ్మదాబాద్. ఈ 8 నగరాల్లో జరిపిన సర్వేలో అద్భుతంగా ఉంది పనితీరు అని చెప్పి దాదాపు 70-75% మంది మంచిగా ఉంది, అద్భుతంగా ఉందని చెప్తున్నారు. ఒక 20-21% మంది పర్వాలేదు అంటున్నారు. అయితే ఇక్కడ అభివృద్ధి నినాదం వర్సెస్ హిందుత్వ నినాదం, ఈ రెండింటి మధ్య జరుగుతున్నట్టుగా ఉంది. చాలామంది అభివృద్ధి మీద
దృష్టి పెట్టింది నరేంద్ర మోదీ సర్కార్ అని చెప్తున్నప్పటికీ సంఘ్ పరివార్ను నివారించడంలో మాత్రం మోదీ తీసుకుంటున్న చర్యలు పెద్దగా వాటిని ప్రశంసించే లేదా వాటిని ఆదరించే స్థితిలో ఈ సర్వేలో పాల్గొన్న ప్రజలు కనిపిస్తున్నట్టుగా లేదు. చాలా అనేకమైన అంశాల మీద ఈ సర్వే జరిగింది. దాని గురించి మాట్లాడుకుందాం. మనతో ఇంద్రసేన్ రెడ్డి గారు ఉన్నారు, లక్ష్మీనారాయణ గారు ఉన్నారు, అట్లాగే ఐలయ్య గారు జాయిన్ అయ్యారు, మనతో మస్తాన్ వలీ గారు ఉన్నారు, కాంగ్రెస్ నాయకులు. ఈ నలుగురితో మాట ముందు లక్ష్మీనారాయణ గారు మీరు చెప్పండి ఏమనిపిస్తున్నది 7 మాసాల పాలనలో. అంటే హిందుత్వ దీన్ని తీసుకుపోవడానికి సంఘ్ పరివార్ పెద్దల వైఖరి కొంత అభివృద్ధి అజెండాను అడ్డుకునే విధంగా ఉంది లేదా తలనొప్పులు తెచ్చే విధంగా ఉంది మోదీ ప్రభుత్వానికి అని చెప్తూ ఉన్నారు. భిన్న దృక్పథాలు కలిగినటువంటి వాళ్ళు మోడీ గారిని ఆదరించారు, అధికారానికి తీసుకొచ్చారు. ఎస్, యూపీఏ ప్రభుత్వం యొక్క వైఫల్యాల వల్ల, అవినీతి పాలన వల్ల విసుగు చెందినటువంటి మధ్యతరగతి ప్రజానీకం, పట్టణ ప్రజానీకం కానీ అలాగే కొంతవరకు గ్రామీణ ప్రజానీకం కూడా అండగా నిలిచి ఆయన అధికారంలోకి తీసుకొచ్చారు. వాళ్ళు ఊహించనంత సంఖ్యలో వాళ్ళని గెలిపించారు, సింపుల్ మెజారిటీ కూడా తీసుకొచ్చారు. వాళ్ళు ఉపాధి అవకాశాలు, అవినీతి రహిత పాలన, అభివృద్ధి ఇవన్నీ కూడా కాంక్షిస్తూ ఉన్నారు. అదే సందర్భంలో కార్పొరేట్ సంస్థలు ఈ దేశంలో ఆర్థిక వ్యవస్థ పైన పట్టు సాధించినటువంటి కార్పొరేట్ రంగం మోడీ గారిని వెన్నుదన్నుగా నిలిచింది. వాళ్ళ ఆకాంక్షలు వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళకు ఉన్నాయి. ఓకే, హిందుత్వవాద శక్తులు కూడా వాళ్ళు మోడీ గారిని ముందుకు తీసుకొచ్చి అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత, సింపుల్ మెజారిటీ వాళ్ళు సాధించిన తర్వాత ఇవాళ అగ్రెసివ్గా హిందుత్వ భావజాలానికి అనుగుణమైనటువంటి చర్యలు అమలు చేయించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఈ భిన్న శక్తుల మధ్య వైరుధ్యం రోజు రోజుకు పెరుగుతున్నది, చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. ఒకవైపున సంఘ్ పరివార్కు సంబంధించినటువంటి ప్రతినిధులు, అది భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ఎంపీలు కావచ్చు, మోడీ గారి మంత్రివర్గ సహచరులు కావచ్చు, ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ కావచ్చు, వీళ్ళందరూ చేసినటువంటి వ్యాఖ్యలు, ప్రకటనలు ఇవన్నీ కూడా హిందుత్వ భావజాలాన్ని వేగంగా అమలు చేయడానికి చర్యలు చేపట్టేటువంటి వైపున ఉన్నది. సో ఇది ఎప్పుడైతే అగ్రెసివ్గా హిందుత్వ భావజాలం ముందుకు వస్తుందో సహజంగానే కార్పొరేట్ శక్తుల యొక్క ప్రయోజనాలకు అది అవరోధంగా నిలుస్తుంది. భారతదేశంలో ప్రజాస్వామ్యయుతమైనటువంటి దేశం, ఇవాళ పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ ఉన్నది. ఉదాహరణకి తీసుకోండి, గడిచిన పార్లమెంట్ సమావేశాల్లో కొన్ని బిల్లులు ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉండే. రాజ్యసభలో బీజేపీకి లేదా ఎన్డీఏ కూటమికి మెజారిటీ లేదు కాబట్టి ఈ ఏవైతే వివాదాస్పదమైనటువంటి సంఘటనలు ముందుకు వచ్చినాయో, మత మార్పిడులు ఇటువంటి వాటిపైన గట్టిగా నిలయడం జరిగింది, సభలే జరగలేదు. దానివల్ల ఏమైంది, ఈ కార్పొరేట్ శక్తులని సంతృప్తిపరచడానికి, వాళ్ళ ప్రయోజనాలను పరిరక్షించడానికి 3 ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. భూసేకరణ చట్టంలో సవరణ తీసుకొచ్చారు. 70% రైతుల యొక్క ఆమోదం ఉంటే తప్ప భూమి సేకరించడానికి వీల్లేదనేటువంటిది కేవలం కార్పొరేట్ శక్తులకు ప్రయోజనం కలిగించే పీపీపీఏ మోడల్ దానికి సంబంధించి, ప్రభుత్వ అవసరాలకు సంబంధించి అది అవసరం లేదు. అంటే పీపీపీఏలో ఎవరు పెట్టుబడులు పెడతారో భాగస్వాములుగా ఉంటారు కార్పొరేట్ శక్తులే. మామూలు పెట్టుబడిదారులు, చిన్న చిన్న పరిశ్రమలు, చిన్నకారు పరిశ్రమలు పెట్టే వాళ్ళకి వాళ్ళు మళ్ళా 80% రైతుల ఆమోదంతోనే భూములు తీసుకోవాలి. సో ఇదొకటి. అలాగే సామాజిక అధ్యయనం రిపోర్టు లేకుండానే ఏ పరిశ్రమ పెట్టడానికైనా భూమిని సేకరించవచ్చు అని చెప్పేసి, అంటే ఇది కేవలం కార్పొరేట్ శక్తులకు అనుకూలమైనటువంటి. అలాగే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులని బీమా రంగంలో 49% పెంచుతూ ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. 3వ ఆర్డినెన్స్ కూడా ఇవాళ కార్పొరేట్ శక్తుల ఆర్థిక ప్రయోజనాలకు ఉపయోగపడేటువంటిది. బొగ్గు రంగంలో ఇవాళ సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఆ రద్దు చేసినటువంటి వాటిని ఇవాళ 101 బొగ్గు గనుల్ని ఏలం వేయడానికి ఎవరైతే తప్పు చేశారో, అవినీతికి పాల్పడ్డారో సుప్రీంకోర్టు నేమ్ చేసిందో ఆ సంస్థలను కూడా నిషేధించకుండా అందరినీ ఏలంలో పాల్గొనేటట్టుగా తీసుకొచ్చారు. అంశాలన్నీ ఉన్నప్పటికీ 7 మాసాల కాలంలో మోదీ సర్కార్ ప్రభావం ఏం తగ్గినట్టుగా లేదు. మనం ఇంద్రసేన్ రెడ్డి గారితో మాట్లాడదు. ఇంద్రసేన్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి ఎప్పుడొచ్చినా, గతంలో కూడా ఒకసారి అధికారంలో ఉన్నది 5 ఏళ్ల పాటు వాజ్పేయి గారు, 6 ఏళ్ల పాటు వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎన్డీఏ పాలన సాగింది. ఎప్పుడు అధికారంలో వచ్చిన హిందుత్వ ఎజెండా స్క్రీన్ మీదకి వచ్చేస్తున్నది, తెర మీదకి వచ్చేస్తున్నది. ముందు హిందుత్వ ఎజెండా అనండి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనండి, లేకపోతే ఇంకోటి ఏదన్నా అనండి, ఈ గతంలో లేకుండా ఈ రకమైనటువంటి స్పీచెస్
హేటెడ్ స్పీచెస్ గతంలో లేకుండానా? అంటే హిందువుల, ముస్లింల, క్రిస్టియన్సా ఇంకోటని కాదు, మనకున్నటువంటి దీంతో భావ వ్యక్తీకరణ చేసేటువంటి వ్యవస్థ మన ప్రజాస్వామ్యంలో ఉంది. ఆ రకంగా ఇది చేసేవాళ్ళు దాన్ని అమలు చేస్తున్నారు, అమలు చేయడానికి ఒత్తిడి చేస్తున్నారు అనేటువంటిది ఏదైతే ఉందో, ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెస్టర్న్ మీడియా, ఇక్కడ ఉండేటువంటి కొంతమంది ప్రభుత్వ వ్యతిరేక శక్తులు కలిసి చేస్తున్నటువంటి ప్రచారం తప్ప ఇంకోటి కాదు. మీ పార్టీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు, బాధ్యత గల మంత్రులు చేసిన వ్యాఖ్యలు ఇక్కడ ఉన్నాయి. నేనేమంటున్నా, మంత్రులు చేశారు, ఎంపీలు చేశారు, తర్వాత వాళ్ళు అది చేయటం తప్పు అని చెప్పి వాళ్ళు అపాలజీ చెప్పారు, మా ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి చెప్పారు, మంత్రులు ఇవన్నీ చెప్పారు. కానీ గతంలో ఈ రకమైనటువంటి స్టేట్మెంట్స్ ఇప్పుడే వచ్చినాయా? ఈ రకమైనటువంటి స్టేట్మెంట్స్ గతంలో రాలేదా? గతంలో వచ్చినప్పుడు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏం చేసినాయి? గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు వేరే రకంగా ఏదంటే యాంటీ ఇదేనో లేకపోతే ఇంకోటనో చెప్పి వాళ్ళు ఏమన్నా చేయగలిగారా? లేదా వాళ్ళ ప్రభావంతో ఇప్పుడు ఏమన్నా చేశారు? గతంలో ఇతర మతాలకు సంబంధించిన వాళ్ళు మాట్లాడితే మీరు ఎందుకు మాట్లాడలేదంటున్నారు? ఇతర మతాలని కాదు, భావ స్వేచ్ఛతోటి అన్ని మతాల వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళకు సంబంధించినటువంటి మాట్లాడుతున్నారు. రెడ్డి గారు, దీన్ని భావ ప్రకటన స్వేచ్ఛతో మీరు ఎట్లా కంపేర్ చేస్తారు? ఇట్లాంటి స్టేట్మెంట్స్ని ఒక నాయకురాలు, ఒక నాయకుడు రామ్జాదే హరామ్జాదే అనొచ్చు, రైతులను ఆత్మహత్యలు చేసుకొనివ్వండి అనొచ్చు, మోదీని వ్యతిరేకించిన వాళ్ళు పాకిస్తాన్ వెళ్ళిపోండి అనొచ్చు, గాడ్సేను దేశభక్తుడిగా ప్రశంసించవచ్చు. ఇవన్నీ భావ ప్రకటన స్వేచ్ఛగా వదిలేయాల్సిందే అని మీరు ఎట్లా అంటారు? అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడుతున్నారు. నేను అందుకనే ఏమంటున్నాను, గతంలో ఈ రకమైనటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు ఏ రకంగా చేసేవాళ్ళు, ఇదే లెఫ్ట్ మాట్లాడేటువంటి వాళ్ళు, వామపక్షవాదులు లేదా బుద్ధిజీవులు అనేటువంటి ఇంటలెక్చువల్స్ దీంట్లో అనేటువంటి వాళ్ళు ఏదైనా చెప్పగానే ఇది భావ స్వేచ్ఛకు వ్యతిరేకం కాబట్టి మీరు అరెస్ట్ చేయాలి, ఇది ఈ రకంగా ఉంది, ఆ రకంగా ఉందని చెప్పేవారు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు బాధ్యతతో ఉండాలి, ఇర్రెస్పాన్సిబుల్గా స్టేట్మెంట్స్ ఇవ్వకూడదు అనేటువంటిది స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎవరో బయట ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ తోటి ప్రభుత్వంలో ఆ రకమైనటువంటి చర్య ఎక్కడ తీసుకున్నారా? ఎవరో అటువంటి కార్యక్రమం ఇంద్రసేన్ రెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు, బాధ్యత కలిగిన, మీరు మళ్ళీ అదే అంటున్నారు, బాధ్యత కలిగినటువంటి పార్లమెంట్ సభ్యులు, మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పు అని చెప్పారు, దాన్ని మా ప్రధానమంత్రి ఖండించారు. ఇంకేం చేయవలసి ఉంటే చెప్పండి. కానీ ఒక జాతీయ దినపత్రిక వాళ్ళు నిర్వహించిన సర్వేలో ఒక ఆందోళన ఏం వ్యక్తమైందంటే, హిందుత్వ ప్రమోషన్ని అడ్డుకోవడంలో మోదీ సర్కార్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నది. అభివృద్ధి ఎజెండాతో వచ్చింది, అందరం ఓట్లేసాం, అందరం ప్రశంసిస్తూ ఉన్నాం, ఇప్పటికీ ఇంకా 7 మాసాల తర్వాత కూడా ఆ ప్రభావం ఏం తగ్గలేదు అని చెప్తున్నారు. అయినప్పటికీ ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇది 100కి 100 రూపాయలు కరెక్టు. మోడీ గారి యొక్క ప్రభావం ఎక్కడ తగ్గలేదు. వారు అభివృద్ధి దిశలో ఆ రకమైనటువంటి దీంట్లో పాజిటివ్గా యాక్షన్ చేస్తున్నారు, ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కానీ వెస్టర్న్ మీడియా ఇక్కడ ఉండేటువంటిది ఏ రకంగా అంటే, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి లేకపోతే కార్నర్ చేయడానికి వేరే ఏం దొరకలేదు కాబట్టి హిందుత్వ ఎజెండా లేకపోతే ఇంకోటి అనేటువంటి వాళ్ళు తీసుకొస్తున్నారు. ఎక్కడ గవర్నమెంట్ తరఫున ఏమైనా అటువంటి కార్యక్రమాలు ఏమైనా చేసిందా? ఎక్కడ చేయలేదే. ఓకే, కాబట్టి కావాలని చెప్పి చేసేటువంటి తర్వాత మిగతా డెవలప్మెంట్ విషయంలో వీరు చెప్పారు. డెవలప్మెంట్ చెప్పిన 3 ఆర్డినెన్స్ని ఒక ఉదాహరణగా తీసుకో. అవును, ఆర్డినెన్స్ అని అంటే ఇప్పుడు ఫ్యాక్టరీస్ పెట్టకపోతే, కొత్తగా ఇండస్ట్రీస్ డెవలప్ కాకపోతే ఎంప్లాయ్మెంట్ రాదు. ఎంప్లాయ్మెంట్ గురించి ఏం చేసిందని చెప్పి వాళ్ళే అడుగుతారు. ఎంప్లాయ్మెంట్ రావాలని అంటే దానికి సంబంధించినటువంటి ఇవన్నీ నిర్ణయాలు చేయాలి కదా. ఆర్డినెన్స్ రావాలి. ఆర్డినెన్స్ వాళ్ళకు మెజారిటీ ఉందని చెప్పి రాజ్యసభలో అడ్డుకుంటానికి చేస్తే ఇంకా ఏం గవర్నమెంట్ ఏం చేయకూడదా? ఖాళీ ఉండాలి. మళ్ళీ ఇప్పుడు ఆర్డినెన్స్ తప్పు అయితే రేపు మళ్ళీ పార్లమెంట్లోకి వస్తుంది కదా, వచ్చినప్పుడు డిస్కస్ చేస్తారు కదా. తర్వాత ఇది పదే ఇది కార్పొరేట్ సెక్టర్స్కే ఇది చేస్తున్నారు. అంటే నువ్వు ఏది మాట్లాడినా అంటే అసలు ఈ బిల్లు పాస్ కావాలన్నా వద్దా, బిల్లు గురించి చర్చించాలన్నా వద్దా, పార్లమెంట్లో చేసినా ఆర్డినెన్స్ దీంట్లో చేసినా అది కార్పొరేట్కే వస్తుందని చెప్పి మీరు ఆర్గ్యూ చేయొచ్చు కదా. కాబట్టి ఇండస్ట్రీస్ పెట్టనే వద్దు, ఇండస్ట్రీస్ పెడితే అది కార్పొరేట్స్కి ఇదనేటువంటిది ఏదైతుందో ఇది సరి అయినటువంటిది. ఒకసారి ఐలయ్య గారితో కూడా మాట్లాడదాం. ఐలయ్య గారు చెప్పండి, ఇంద్రసేన్ రెడ్డి గారు అంటున్నారు బుద్ధిజీవులు చేస్తున్న పని ఇదంతా కూడా మాట మాట్లాడితే హిందుత్వ అనే ఒక కార్డుని తీసుకొచ్చి
భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నాలని చెప్తున్నారు. మీరేమంటారు? ఇవాళ సర్వే చూసుంటారు మీరు, అనేక అంశాల మీద ఇవాళ ఇది జరిగింది సర్వే, మీరు చూసుంటారు. మోదీ ప్రభుత్వం నుండి ఏం కోరుకుంటున్నారు, సంఘ్ పరివార్ను అదుపు చేయగలుగుతుందా మోడీ సర్కార్ అనే దాని మీద కూడా చర్చ జరుగుతుంది. మీరేమంటారు? మరి ఇప్పుడు ముందు చూడాల్సింది ఏంటంటే ఈ సర్వే టైమ్స్ ఆఫ్ ఇండియా చేసింది. అవును, టైమ్స్ ఆఫ్ ఇండియా కొంత బీజేపీకి అనుకూలమైన పత్రిక నంబర్ 1. నంబర్ 2 ఎక్కడ చేసింది? అర్బన్ ఏరియాస్లలో చేసింది. 8 మహానగరాల్లో చేసింది. అర్బన్ ఏరియాస్ టెండెన్సీ వైజు రైట్ వింగ్ ఫోర్సెస్, ప్రో బీజేపీ ఫోర్సెస్ ఎక్కువ ఉండేటి. రూరల్ ఏరియాలో ఇంకొక సర్వే కూడా జరిగింది ఈ మధ్య. సార్, మోడీ ప్రభావం తన మీద ఉండే ప్రజల పాజిటివ్ అభిప్రాయం 82 నుంచి 67కు పడిపోయిందని కూడా ఒక సర్వే వచ్చింది. సార్, రూరల్ ఏరియాలో ఇప్పటి వరకు బీజేపీ ప్రభుత్వం ప్రజల జీవన విధానాన్ని మార్చడానికి ఏం చేసింది అనేది కనుక చూస్తే, ఒకవేళ సర్వే చేస్తే డెఫినెట్గా ఇప్పుడున్న సర్వేకు భిన్నమైన రూపం వస్తుంది. నంబర్ 1. ఓకే. నంబర్ 2, ఓన్లీ పాయింట్ దట్ దే కెన్ క్లెయిమ్ టుడే ఈజ్ ఇవాళ జన్ధన్ డబ్బు ఇవాళ ట్రాన్స్ఫర్ చేస్తున్నామంటున్నారు. అది రేపు ఎల్లుండి బ్యాంకులలో ఎంతమందికి రియలైజ్ అవుతుంది అనేది. అది తప్ప రూరల్ ఏరియాకి వీళ్ళు వచ్చిన తర్వాత ఏం జరగలేదు. ఓకే. ఇక రెండవది, ఇంద్రజనారెడ్డి గారు చెప్పేది వారి మాటల్లోనే స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఏమీ తప్పు లేకపోతే వాళ్ళ ప్రధానమంత్రే తప్పు జరిగిందని ఎందుకు చెప్పాడు? తర్వాత ఆ స్థితి ఎందుకు వచ్చింది? ఇప్పుడు ప్రజలు అభివృద్ధి నినాదానికి నరేంద్ర మోడీ ఓటేశారు. దీంట్లో బీజేపీలోనే ఒక వర్గము నరేంద్ర మోడీ పరిపాలన సక్సెస్ కావద్దనే వర్గం కూడా దాంట్లో ఉంది. ఈ మెజారిటీ స్టేట్మెంట్స్ దాని నుంచి వస్తున్నాయి. అందులో ఒక వర్గ వైరుధ్యం దాంట్లో నడుస్తుంది. రెండవది ఏంది, నరేంద్ర మోడీ మేక్ ఇన్ ఇండియా అనే నినాదం ఇచ్చిన తర్వాత, ఓకే, సబ్కే సాత్ పోతామని చెప్పిన తర్వాత, అచ్చా దిన్ ఆయేంగే అని చెప్పిన తర్వాత, ఈ మొత్తం జరగకుండా ఒక్కచోట రైట్ మొదలవుతుంది అనుకోండి. ఆ రైట్ మొదలైతే ఏ ఇండస్ట్రీ ఇన్వెస్ట్ చేయడానికి ఇక్కడికి వస్తుంది? ఇప్పటికే మొత్తం ఎకానమిస్ట్ ఏం చెప్తున్నారు? మేక్ ఇన్ ఇండియా నినాదం ఇచ్చిన తర్వాత ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేవాళ్ళు భారతదేశంలో ఒక 10% కంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ రావట్లేదు. వాళ్ళకు ఒక భయం ఉంది. ఎప్పుడు వీళ్ళు ఇన్వెస్ట్ చేసిన తర్వాత, ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్ పెట్టిన తర్వాత కమ్యూనల్ రైట్స్ స్టార్ట్ చేస్తారు. ఒక్క దగ్గర స్టార్ట్ అయితే దేశ మార్కెట్ అంతా గందరగోళం అవుతుంది. అంటే వాళ్ళ ప్రభుత్వమే ఉన్నప్పుడు వాళ్ళ తొగాడియా, ఏ తొగాడియానైతే నరేంద్ర మోడీ గుజరాత్లో అడుగు కూడా పెట్టనీయలేదు. ఆయన స్టేట్లో, ఆయన చేతిలో లా అండ్ ఆర్డర్ ఉంది కనుక. ఇవాళ తొగాడియా, అశోక్ సింఘాల్, తర్వాత మొత్తం ఆర్ఎస్ఎస్ స్కీములన్నీ, మోహన్ భగవత్, ఈ మొత్తం బంగ్లాదేశ్లోనూ ఆ ప్రాంతంలో ఉండకుండా ఎల్లగొడతానంటాడు. ఇవాళ ఎట్లయితుంది అది? అది మొదలైన తర్వాత అంతర్జాతీయంగా నీ రిలేషన్స్ ఏముంటాయి? నేను అనుకునేది ఏంటి అంటే, ఒక ఇంటర్నల్ స్ట్రగుల్ వాళ్ళలో జరుగుతున్నది. నేను ఎప్పుడో రాశాను, నరేంద్ర మోడీకి 2 మార్గాలు ఉన్నాయి. ఆయన వీళ్ళని కంట్రోల్ చేసి మొదటిసారి వచ్చిన బ్యాక్వర్డ్ క్లాసు, ఈ ఎస్సీ ఎస్టీ బీసీ పక్షాన నిలబడి ఈ బ్రాహ్మణికల్ ఫోర్సెస్, హిందుత్వ ఫోర్సెస్కి వ్యతిరేకంగా ఒక పోరాటం చేసి లింకన్ లాగా మిగులుతాడా, లేదా వాళ్ళని సపోర్ట్ చేసి బుష్ లాగా ప్రతిదానికి ముస్లింల మీద ఇంకొకరి మీద పెట్టి వాళ్ళతో సపోర్ట్ చేసి బుష్ లాగా తయారవుతాడా అనేది ఆయన తెలుసుకోవాలి. ఇవాళ సినిమా, పీకే సినిమా చాలా రీజనబుల్ సినిమా. అది నేను చూశాను. అది మోస్ట్ రీజనబుల్ సినిమా ఫర్ ద ఫస్ట్ టైం, వితౌట్ ఎనీ సెక్స్ సీన్స్. ఈ టెంపుల్స్లో ఏముంది, మసీదులలో ఏముంది, చర్చిలలో ఏముంది, సింపుల్ వ్యవహారం చూపెట్టాయండి. ఒక మసీద్ టెంపుల్ దగ్గరికి పోతే ప్రీస్ట్ ఎట్లా వ్యవహరిస్తున్నాడు, ఒక చర్చిలో కొబ్బరికాయ పట్టుకొని అమాయకుడు పోతే ఏమైంది, ఒక మసీదులోకి తెలియక వైన్ బాటిల్ పట్టుకొని పోతే ఏమైంది, అన్నీ చూపెడితే విహెచ్పి, ఆర్ఎస్ఎస్, శివసేన మొత్తం దేశాన్ని
ఎందుకు గందరగోళం చేస్తున్నారు? రైట్, దీనికి వీళ్ళు సమాధానం చెప్పాలి కదా. అడుగుదాం ఇంద్రసేన్ రెడ్డి గారిని అడుగుదాం. ఉంది నేషనల్ ఐలయ్య గారు, ఇంద్రసేన్ రెడ్డి గారు చెప్పండి, బుష్ కావాలనుకుంటున్నాడా లేక లింకన్ కావాలనుకుంటున్నాడా మోదీ అని అడుగుతున్నారు. రెండోది వారు చెప్తున్న దాంట్లో ఒకటి ఉంది, గ్రామీణ ప్రాంతాల్లో సర్వే జరగలేదు, అర్బన్ ఏరియాస్లో జరిగిన సర్వే ఇది, కొంత ప్రో బీజేపీ ఇది ఉన్న పత్రిక చేసిన సర్వే అంటున్నారు ఆయన. ఇప్పుడు ఏ పేపరు ఏ సర్వే చేసినా ఫస్ట్ వచ్చేటువంటి కామెంట్స్ ఇది స్టాటిస్టిక్స్, ఇది కొద్దిలో చేసినారు, ఇది లాభం లేదనేటువంటి దాంట్లో తీసుకోవచ్చు. బట్ వారు చెప్పిన దాంట్లో పాయింట్ ఉంది, రూరల్ ఏరియాస్ లో జరగలేదు, రూరల్ ఏరియాస్ 7 మాసాల కాలంలో ఎటువంటి పథకం వెళ్ళలేదు, జన్ ధన్ యోజన తప్ప. నేననేది ఈ బుద్ధిజీవులే, ఈరంటే ఇండివిజువల్గా నేను ఐలయ్య గారిని అంటం లేదు, బుద్ధిజీవులు పట్టణాలలోనే ఉన్నారు, పట్టణాలలోనే మాట్లాడుతున్నారు. ఒకవేళ ఊర్లలో చెప్తే వాళ్ళకేం తెలియనటువంటి వాళ్ళు మీరు తెలిసినటువంటి ఎడ్యుకేటెడ్ని అడగాలి కదా అని చెప్పి ఆ రకంగా నేను ఆర్గ్యుమెంట్ చేయొచ్చు. ఈ రకంగా ఆ సందర్భం వచ్చినప్పుడు అటు చేస్తారు, ఈ సందర్భం వచ్చినప్పుడు ఇటు చేస్తారు. తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో తీసుకోలేదని అంటే గ్రామీణ ప్రాంతాల్లో మొదలుపెట్టినారు. ఇప్పుడు వారే చెప్పారు జనధన యోజన, లేకపోతే గ్రామీణంలో ఉండేటువంటి రూరల్ కనెక్టివిటీ, ఇవన్నీ కూడా టేకప్ చేస్తున్నారు. అదే రకంగా వారు బీజేపీలో ఉన్నటువంటి దాంట్లో విభజన తేవాలనేటువంటి ప్రయత్నం ఒక వర్గం ఉంది, కావాలని చేస్తున్నారు. ఇవన్నీ వాస్తవం, అంతర్గతంగానే ఒక జరుగుతున్నది అనేది జనరల్ గా ఉన్న అభిప్రాయం కదా. నేను అది వాస్తవం కాదు. ఇంద్రసేనారెడ్డి గారు మీరు ఒక్కటి చెప్పండి. ఇంద్రసేనారెడ్డి గారు కొద్దిగా ఆనెస్ట్ గా, మనం సుష్మా స్వరాజ్ భగవద్గీత జాతీయ గ్రంథం కావాలని ఎందుకంటున్నా, ఆమె యాంటీ మోడీ కాదా? నేనేమంటున్నానండి, ఇప్పుడు ఇంకో సాక్షి ఆమె ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, ఇంకొక ఎంపీ స్టేట్మెంట్ ఇచ్చినారు. స్టేట్మెంట్స్ ఇచ్చినారు కాబట్టి వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ని ఇబ్బంది పెట్టడానికి, మోడీకి, అది కరెక్ట్. నేనే కొంతమంది అనాలోచితమైనటువంటి దీంట్లో నేననేది అనాలోచితంగా వాళ్ళు ఇచ్చినారు, తర్వాత వాళ్ళు సరి చేసుకొని తప్పు పొరపాటైందని చెప్పినారు. కాబట్టి ఆ రకంగా జరిగినటువంటి ప్రతిదీ మోడీని దించడానికి, మోడీని డివైడ్ చేయడానికి, వీకెండ్ చేయడానికి అనేటువంటిది కరెక్ట్ కాదు. తర్వాత మీరు కార్పొరేట్ దీంట్లో మేక్ ఇన్ ఇండియా అనేటువంటి స్లోగాన్ వచ్చిన తర్వాత కమ్యూనల్ ఇన్సిడెంట్ జరుగుతాయి, కమ్యూనల్ ఇన్సిడెంట్ జరిగిన ఇవన్నీ కూడా ప్రియంటివ్ దీంట్లో భయపెట్టేటువంటి స్టేట్మెంట్స్. ఐలయ్య గారు, అసలు మనం ఆ మాట అనకూడదు. మనం చదువుకున్నటువంటి వాళ్ళు మనం ఆ భాషనే మాట్లాడకూడదు. జరిగిందనుకోండి, జరిగితే ఎందుకు జరిగింది, ఎట్ట జరిగింది, జరగకుండా చూడాలనేది. కానీ సినిమా ఉదాహరణ కూడా చెప్పినారు, ఇటీవల వచ్చిన సినిమా అందరం చూసినా, చాలా రీజనబుల్ సినిమా. దాని మీద భారతీయ జనతా పార్టీ, శివసేన వ్యతిరేకిస్తుంది. గతంలో హైదరాబాద్లో ఒక ముస్లిమ్స్ మైనార్టీకి సంబంధించినటువంటి గురువుల పేర్లు పెట్టుకొని అతడు వైన్ బాటిల్ పెడితే సినిమాలు తగలబెట్టినటువంటి కేసెస్ ఉన్నాయి. నేననేది ఆ సినిమాలో హిందువులను మెజారిటీ దీంట్లో వీళ్ళు ఈ రకమైనటువంటి దీంట్లో చూపిస్తున్నటువంటిది కనిపిస్తుంది. మిగతా వాళ్ళందరినీ కవర్ చేశారు, నేను చూశాను ఆ సినిమా. నేననేది ఒక పర్టికులర్ వర్గాన్నే ఈ రకంగా టార్గెట్ చేసినట్టుగా దాంట్లో కనిపించింది. అది కూడా అవాయిడ్ చేసి ఉంటే సరిపోయేది. కాబట్టి కేవలం ఆ రకమైనటువంటి దీంతో తర్వాత సెంటిమెంట్స్ అనేటువంటిది మనం చూస్తున్నాం. ఒక వర్గం వాళ్ళు చేస్తేనేమో వాళ్ళ మైనార్టీస్ యొక్క హక్కులు అంటారు, ఇంకో వర్గాన్ని చూస్తేనేమో ఇంకో రకంగా అంటారు. మీరు చెప్పండి, కామన్ సివిల్ కోడ్ కావాలి, అందరికి ఒకే రకమైనటువంటి చట్టం కావాలని చెప్పండి. బుద్ధిజీవులందరూ మనం ఆ రకంగా ఆర్గ్యూ చేయాలి. తర్వాత ఇంకో మాట అన్నారు, బంగ్లాదేశ్లో వచ్చినటువంటి వాళ్ళను వెళ్ళగొడతామన్నారు. బంగ్లాదేశ్కి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళని ఏం చేయాలి చెప్పండి? మీరు ఉండాలని అంటారా? వాళ్ళకి అన్ని రకాల రైట్స్ ఇవ్వాలని అంటారా? ఒకటి ఇంద్రసేనారెడ్డి గారు, మనము ఒక డెమోక్రటిక్ సిస్టమ్ని కాపాడుకోదలుచుకున్నప్పుడు మీకే నేషనల్ అధికారం మీకే వచ్చింది, రాష్ట్రాలలో కూడా ఒక పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్నది. ఈ దశలో మీరు నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ను రోజువారీ దాని మీద అటాక్ చేశారు, కాంగ్రెస్ ముక్త భారత్ తెస్తామన్నారు. ఇవాళ మీకు స్వతంత్రంగా మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు మీ చేతులతో మీ ప్రభుత్వాన్ని కాల్చుకునే ప్రయత్నం చేయకుండా ఉంటే నిజంగానే మోడీ ఏం చేస్తాడనేది ఒక 2 సంవత్సరాలు తేలుతుంది కదా. ఇప్పుడే మీడియా మొన్నటి వరకు మీడియా మీ కార్పొరేట్ మీడియా ఒక్క బ్రేక్ తీసుకొని మళ్ళీ వద్దాం, మీరు మాట్లాడుతున్నారు. లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్.